ప్రధానమంత్రిగా 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీజేపీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు మాట్లాడుతూ 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం, 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జల్ యోజన ద్వారా నల్లా కనెక్షన్లు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 51 కోట్లకు పైగా ప్రజలకు బీమా తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని గుర్తించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తళ్లపల్లి బాలకృష్ణరావు, గండి శ్రీనివాస్, గసిగంటి వెంకటి, అక్కినపల్లి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. జై మోదీ. 11 సంవత్సరాల నుంచి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందేట్టుగా చేశారు. ప్రతి ఒక్కటి ఈరోజు రుద్రంగి మండలంలో వివరించడం జరిగింది. అందుకని ఇక నుంచి ప్రజలు మోడీ గారు ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండ్రు, రోడ్లైనా, భవనాల ఇంటి నిర్మాణాలైనా, ఆయుష్మాన్ భారత్ అయినా, ఎందుకంటే ఆరోగ్యపరమైన కూడా ఇప్పుడు 5 లక్షలు ఇస్తుండ్రు. కాకపోతే ఇవి ప్రజలకు తెలియట్లేదు. ఇక్కడ స్థానిక ప్రభుత్వం మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ కాకపోతే ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో 90% అంటే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా అర్థం చేసుకోవాలి. మోడీ గారు ఏం కష్టపడుతున్నారు, ప్రజలకు ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలు గుర్తించాలని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రుద్రంగి మండలంలో ఇంటింటికి వెళ్ళి ఇది మోడీ గారి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలో ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా కూడా అందరూ తెలుసుకుంటున్నారు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరూ ఎవరి పనితనం ఎలా ఉన్నది. రోజుకు 18 గంటలు 15 గంటల నుంచి 18 గంటలు మోడీ గారు విరామం లేకుండా, ఒక రోజు కూడా చుట్టూ లేకుండా ఆయనే మన దేశం కోసం, మన ప్రజల కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. యావత్ ప్రపంచంలో మూలకు ప్రతి దేశంలో పోయి వివరిస్తున్నారు. ఆయన చేసే కార్యక్రమాలు, మనకు చేసిన కార్యక్రమాలు, రేపు చేయబోయే కార్యక్రమాలు కూడా వివరించి చెప్తున్నారు మోడీ గారు. నరేంద్ర మోదీ గారు చేస్తున్న సుపరిపాలన ప్రజలకు చేరవేసే భాగంలో పాంప్లెట్స్ ప్రజలకి ఇచ్చి వాటి స్కీమ్ల వివరణలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మరి ప్రజల వద్ద కూడా మంచి స్పందన వచ్చింది. వారు కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం పథకాలు ప్రతిదీ సీసీ రోడ్లు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ప్రతి స్కీములో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పేసి వారు కూలకూషంగా ప్రజలే వివరించి చెప్తున్నారు. మరి ఆడబిడ్డలకు ఇబ్బంది కలగకుండా 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది నరేంద్ర మోదీ గారి పాలన. మరి ఆపరేషన్ సింధూర్ అని ఆడబిడ్డల బొట్టును చెరిపేసిన బెదవలని తరిమి కొట్టి ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోదీ గారి పాలన అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. మరి ఈ దేశంలో సుభిక్షంగా సురక్షితంగా బతకాలంటే గౌరవం నరేంద్ర మోదీ గారే మళ్ళీ రావాలి. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ భారతదేశంలో సుస్థిరంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి వారి అభిప్రాయం మేరకు మా ప్రభుత్వం రాష్ట్ర పార్టీ మేరకు వికసిత భారత్ అమృతకాల మహోత్సవ భాగంగా పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ ప్రజల్ని మోటివేట్ చేస్తూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఈ భారతదేశం ఎలా ముందుకెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కృషి చేస్తూ